హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అరిసెలు చేశానండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకు సంక్రాంతి పండగ వస్తుంది కదా, ఈ పండగకి ఇలా చేసుకోండి. ఈ కమ్మనైన అరిసెలు, ఈ తీయని అరిసెలు నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తానండి. నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి ఈ అరిసెలు. ముందు రోజే నేను రైస్ని తీసుకున్నానండి. 2 కేజీల రైస్ తీసుకున్నాను. చూడండి, ఈ కొలతలతో నేను 6 గ్లాసులు తీసుకుంటాను. అంటే 2 కేజీల రైస్కు 6 గ్లాసులు వేసుకున్నానండి. రేషన్ బియ్యమే తీసుకోవాలి అరిసెలకు ఎప్పుడైనా. 6 గ్లాసులు అయినాక తర్వాత ఎక్స్ట్రా పిండి కోసం ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఎప్పుడు మనం అరిసెలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి. పిండి అనేది అటు ఇటు అవుతుంది మనకు పాకం పట్టేటప్పుడు. తర్వాత ఇట్లా వాటర్ వేసుకొని ఒక 3-4 సార్లు కడుక్కోవాలండి. రేషన్ బియ్యం కదా, ఇలా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. చూడండి, ఇలా మనకి మంచిగా తెల్లగా అయినాయి కదా ఇప్పుడు బియ్యము. ఇప్పుడు ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నానబెడితే తెల్లవారు తీసానండి. అంటే 24 అవర్స్ నానిన రైస్. తర్వాత మరో 2 సార్లు కడుక్కొని ఇలా జల్లెట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో కూడా కడుక్కోవాలండి బియ్యాన్ని, ఎందుకంటే స్మెల్ వస్తుంది. 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లము అరిసెల బెల్లం అంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఎప్పుడైనా మనం అరిసెలు చేసేటప్పుడు అరిసెల బెల్లమే తీసుకోవాలండి. మామూలు బెల్లం, ఉప్పు బెల్లం ఉంటుంది, అది బాగా రాదు అరిసెలు. ఇలా అరిసెల బెల్లంతోనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం దగ్గరుండే చేసుకోవాలి. అటు ఇటు పోయినా కూడా మనం పాకం అటు ఇటు అవుతుంది. అందుకని మనం అరిసెలు చేసుకునేటప్పుడు అక్కడే కూర్చొని జాగ్రత్తగా చేసుకోవాలి. 2-3 నిమిషాలలోనే మనకు ఇలా మెల్ట్ అయినట్టు అవుతుంది బెల్లము. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకో 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ పాకం రాలేదు. మరొక 4-5 నిమిషాలు మనము కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, తర్వాత మరొకసారి నేను చెక్ చేస్తున్నాను పాకం వచ్చిందా లేదంటే. చూడండి జాగ్రత్తగా, ఇలా రాని వాళ్ళ కోసము, చాలామందికి వచ్చు, కొత్త వాళ్ళకి ఇదే నేర్పిస్తున్నాను. చూడండి, ఇలా మనం చేతికి పట్టుకుంటే ఇలా రావాలంటే అప్పుడు పాకం వచ్చినట్టు ముద్దలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నేను ఇలాచి పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు నెయ్యి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి మరొకసారి నెయ్యి, ఇలాచి పౌడరు కలుపుకోవాలి. ఇలా చూడండి, మనకు మంచి బెల్లం పాకము, బెల్లం బాగుంటే ఇలా కలర్ వస్తుందండి. తర్వాత ఇలా పిండిని వేసుకోవాలి కొద్ది కొద్దిగా. పిండి వేసేటప్పుడు 2 ఉండాలి, కానీ నా దగ్గర ఎవ్వలేరు. మా పాప ఏమో వీడియో తీస్తుంది, స్టాండ్ పెట్టుకోలే, అందుకని ఆమెనే తీస్తుంది వీడియో. నేనేమో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. కనీసం 2 ఉంటే మనకు ఈజీగా అయిపోద్ది. మనకు అరిసెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కలుపుట్లోనే ఉంటుందండి. చక్కగా కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనం కలుపుతుంటే, కానీ మంచిగా చక్కగా కలపాలంటే అప్పుడే మనకు అరిసె అనేది పొంగుద్ది, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్తో ఇలా మొత్తం అనుకొని ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మనకు చల్లారద్దు, మరి మూత పెట్టేసుకోవాలండి. ఇలా చేతికి ఇలా తీసుకొని ఇలా అనుకుంటే ఎక్కడ క్రాక్ రాకుండా ఉంటే మనకు పర్ఫెక్ట్ అరిసెలు అండి. ఇక్కడ చూడండి, ఎక్కడ క్రాక్ అనేది రాలేదు. చూడండి, బెల్లం కూడా మంచి బెల్లం అండి, బాగుంటుంది. ఇలా తింటే కూడా టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ స్వీట్ ఉండదు, మరీ తక్కువ కూడా ఉండదండి. మీడియంలో కరెక్ట్గా 2 కేజీలకు 1.5 కేజీ బెల్లం పర్ఫెక్ట్ అండి. ఇలా మనకు ఆయిల్ వేడైనాక ఆయిల్లో వేసుకోవాలి. చక్కగా పొంగుతుంది కదా. చూడండి, మరొకసారి తిప్పేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి అరిసెలు. ఇప్పుడు మనకు జల్లిగరిట ఉంటుంది కదా, జల్లిగరిటతో ఇలా అనుకొని మరొకసారి తిప్పేసుకున్నాక ఒకసారి ఇలా అనుకొని ఇంకో ఏదైనా ఉంటే గరిట ఇలా అనుకోవాలండి. మనకు ఆయిల్ ఉన్న కిందికి వెళ్ళిపోద్ది, మనకు ముకుట్లో పడిపోద్ది. చూడండి, నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ నేను అన్నీ ఇలానే కాల్చుకున్నాను. చక్కగా వచ్చినాయండి. కొత్త వాళ్ళు కూడా ఇలా చేయండి, ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మనం పాకం పట్టట్లోనే ఉంటుంది. చూడండి, చక్కగా పొంగుతుంది కదా.
ఇప్పుడు మనకు ఆయిల్ ఒత్తడానికి ఇలా పీట ఉంటే పీటతో ఒత్తుకోవచ్చు. లేని వాళ్ళు ఏదన్నా చెంబున్న ఒక గ్లాస్తో ఇలా ఒత్తేసుకుంటే ఆయిల్ పోయొద్దండి. చూడండి మన తీయనైనా అరిసెలు రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి స్పెషల్ అరిసెలు చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించిన కొలతలతో పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.